విన్నారా ఎంత అన్యాయం, ఎంత అవమానం. ఏమిటి గొడవ? మనం అల్లుడుగా చేసుకుందాం అనుకున్న ప్రసాద్ ఎవరో సంతలో చింతకాయని పెళ్లి చేసుకోబోతున్నట్ట. ప్రసాద్ పెళ్ళా? ఎవరున్నారు? ఒకరాలేదేమిటి, ఊరు వాడ కోడై కూస్తుంటేను. ఆయనింటి సంబంధం చేసుకుందామని నా తాపత్రయం కానీ ఒక్కనాడైనా మీరు పెళ్లి విషయం పట్టించుకున్నారా? నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చావుగా. నేను మాట్లాడడం మీరు మాట్లాడడం ఒకటేనా? అయినా ఆడపిల్లని కన్న వాళ్ళం, మనం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి గాని. అంత కర్మ మనకేం పట్టలేదు. మన అమ్మాయి అవసరం అనుకుంటే వాళ్లే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. అలా కాళ్ళ వేళ ఆవిడే మేనలుడు ఇంట్లోనే ఉన్నాడుగా, వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారేమో. నా కంటల్లో ప్రాణం ఉండే అలా జరగడానికి వీలు లేదు. జరగదా ఊరుకో గొడవ. సరే మరి ప్రసాద్ పెళ్లికి మనం ఏదైనా బహుమానం పట్టుకెళ్ళొద్దు? ఏమిటి ఆ పెళ్లికి వెళ్దామని? ఏ మొహం పెట్టుకుని? ఇక అర్థం లేకుండా మాట్లాడబాక. ఇవాళ మనం ఇంత స్థితికి వచ్చామంటే దానికి కారణం ప్రసాద్ తండ్రి అని ఊరందరికీ తెలుసు. మనం వెళ్ళకపోతే ఏమైనా బాగుంటుందా? మనం ఊళ్ళో ఉంటేగా బాగుండడానికి, బాగుండకపోవడానికి. అదేమిటి? తీర్థయాత్రలు కడదామని మొక్కుకున్నానండి. ఎప్పుడప్పుడు మొక్కుకున్నానులేండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి కంచి కామాక్షి మధుర మీనాక్షిని చూసి రామేశ్వరం కూడా వెళ్ళొద్దాం. ఇంకొక పని చేద్దాం. చెప్పండి. ఆ కాస్త సముద్రం దాటి లంకకు వెళ్ళి మీ అన్నయ్య రావణాసురుడిని కూడా చూసేద్దాం. ఏమిటి అయితే నేను శూర్పణఖనేగా మీ ఉద్దేశం? చిచి, ఆ మాట నేన్నానా? మీరు ఇంతకీ యాత్రలు బయలుదేరతారా లేదా? లేకపోతే నువ్వు నా ముక్కు చెవులు కూసేవు. సరే అయితే రేపే ప్రయాణం. అలాగే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.